హాయ్ అండి, ఎంతో రుచిగా ఉండే తోటకూర పుల్లగూర రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. ఇలా చేసినట్లయితే తోటకూర చాలా కమ్మగా ఉంటుందండి. పల్లెటూరు స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ఒక కట్ట తోటకూర తీసుకొని శుభ్రంగా ఒలిచి కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా తుంచేసుకోవాలండి. మీకు పులుపుకు సరిపడినంత మామిడికాయ, 2 టమోటాలు, మీడియం సైజు ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లిపాయ రబ్బులు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తోటకూర కూడా కడిగిన తర్వాత తుంచి పెట్టేశాను. మామిడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ముందు తోటకూర వేసేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూను పసుపు వేసేసి టీ గ్లాస్ నీళ్ళు మాత్రం పోసేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మీరు పచ్చిమిరపకాయ తింటే పచ్చిమిరపకాయ వేసుకోండి, లేదంటే కారం వేసుకోండి. పచ్చిమిరపకాయ అయితేనే రుచి బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు అండి. నేను త్వరగా అవడం కోసం కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ తర్వాత తాలింపు వేసేసుకోవడమే. ఉడికిపోయింది, విజిల్ కూడా వచ్చింది, ప్రెషర్ కూడా పోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే. పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎనిపేసుకోవాలండి. ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపు వేసేసుకోవడమే. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెము మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం వెనక్కి పెట్టుకున్న ఆకుకూర మొత్తం వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుంటే కమ్మటి తోటకూర పుల్లగూర అయితే రెడీ అయిపోతుందండి. మామిడికాయ వేస్తేనే రుచి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ చేసుకుంటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.